పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. దేవుని కృపా వాత్సల్యతను బట్టి శ్రేష్టమైన ఈ రాత్రి కాలపు గడుల మధ్య ప్రభు సన్నిధిలో కనపడడానికి తన తెచ్చిన కృపకాయనికి ఎంతైనా రుణస్థలం వింటున్నాం, వందనస్థలం వింటున్నాం. నిజంగా ఆనాడు యేసు ప్రభు శిష్యుల మధ్య ఉన్నప్పుడు, ఆనాటి జనాంగం మధ్య ఉన్నప్పుడు అనేకులు ప్రభు దగ్గరకు వచ్చి ఓ మాట అంటూ వచ్చారు, ఈ నీ మాటలు వినుచుండు నీ దాసులు, నీ ప్రజలు ధన్యులని. ఆ ధన్యత రెండో మాట కూడా ఉన్నారు, నిన్ను కన్న తల్లి స్తన్యములు ధన్యములు అని రాయబడుకుంటూ వచ్చింది. కానీ ప్రభు కూడా ఒకటి అంటాడు, మీరు చెప్పిన సత్యమే, కానీ విని వాటి ప్రకారం చేయవారు మరీ ధన్యులని. అంటే వినటం వల్ల అది ఆచారంలోకి వస్తుంది, పాటించడం వల్ల అది క్రియారూపంలోకి వస్తుంది. ఆచారం వేరు, క్రియ వేరు. అంటే రెండు తేడా, ఒకటికొకటికి అనుకూలంగా కావచ్చు, కానీ దాన్ని అమలు పరిచినప్పుడు దాని యొక్క వ్యత్యాసం అర్థమైతే వస్తాయి. రెండవది, దేవుడు కృప చూపి ద్వారం తెరిచినప్పుడు దాన్ని భద్రం చేసుకోవాలి. ఎందుకంటే ఆ వాక్యము సజీవమై వాడిగలిగిన ఖడ్గం వంటిదని పౌలు అన్నాడు. అది రెండు అంచెలుగా మాట్లాడుతుంది. అంటే చెప్పే వ్యక్తికి, వినే వ్యక్తికి మాట్లాడుతుంది. నాకైనా మనకైనా మాట్లాడుతుంది. మరి మాట్లాడినప్పుడు దాన్ని స్థిరపరచుకోవాలి, భద్రపరచుకోవాలి. కాబట్టి ప్రతి మా ఆశ ఒకటే, మా ప్రార్థనలు కూడా ఒకటే. ఒక సహోదరుడు ఒక ప్రాణం చేసినప్పుడు దాన్ని నన్ను తాకుతూ వచ్చింది. ఏమని అన్నాడంటే, ఆ దినాల్లో ప్రభా దేవుని దాసుల ద్వారా ఎత్తుబడే వాక్యము ఫలం ఇచ్చింది, ఆత్మలు ఇచ్చాయి, రక్షణ కార్యాలు జరుగుతూ వచ్చాయి. కానీ ఈ రోజుల్లో ఆ ఫలము, ఆ రక్షణ కార్యము, ఆ ఫలితము లేదు ప్రభా అన్నాడు. అంటే వర్తమానంలో రెండు మాట కూడా ఆయన ప్రాణం చేశాడు. వర్తమానంలో ఏమైతే తక్కువ లేవు ప్రభా, విస్తరించిన వర్తమానాలు ఉన్నాయన్నాడు. నిజంగా ఆ ప్రార్థన నన్ను కూడా తాకింది. అంటే ప్రతి వర్తమానంలో కూడా మనల్ని దర్శిస్తుంది ఏదో ఒక మాట. దాన్ని తాకిన దాన్ని సిద్ధపరచుకోవాలి. దాని ప్రకారము ఏదైతే ఉందో దాన్ని సరి చేసుకోవాలి, సిద్ధపరచుకోవాలి, బాగుపడాలి. ఇది ఒకటే కాదు, రెండవది, అందుకే ప్రభు అన్నాడు, మీరు ఫలించి వర్ధిల్లి అన్నాడు, అప్పలం నిలిచి ఉండి అన్నాడు. అంటే యేషువును బట్టి అంటాడు, ఫలించడు కొమ్మ బహుగా ఫలించడు కొమ్మ అన్నాడు. ఆ ఫలము ఇతరులకు ఇవ్వాలి. ఇది లేకపోతే ప్రయాస తక్కువగా కనపడతాయి, లేనిదిగా కనపడతాయి. అది కాకూడదని మా ప్రార్థనలు, మా ఆశ. ఏమి చెప్పాలి ప్రభా అని గత దినాల్లో ప్రార్థన చేసినప్పుడు చూశాం. 1 తిమోతి అపోస్తుడైన పౌలు 1 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ అధ్యాయం. అపోస్తుడైన పౌలు 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7-8 కలిసి చూద్దాం. 7-8 కలిసి చూద్దాం. అపిత్రములైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి దైవ భక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకునము. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును, కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవ విషయంలోనూ వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయంలోనూ ప్రయోజనకరమగును అన్నాడు.
దైవభక్తి ఇక్కడ ఒక మాట అంటాడు, దైవభక్తి ఇప్పటి జీవ విషయంలోనూ రాబో జీవ విషయంలోనూ వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయంలో ప్రయోజనం. అందుకే ఎంతవరకు దైవభక్తి ఉండాలి కదా. లోకంలో చాలామంది దైవభక్తి కలిగిన వారు ఉన్నారు. లోకంలో చాలామంది దైవభక్తి కలిగిన వారు ఉన్నారు. సగటు దేవుడు లేడనే వారు తక్కువ శాతం, అంటే దేవుడు ఉన్నవారు అనేవాళ్ళు ఎక్కువ భాగం ఉన్నారు. ఆ ఉన్నవారిలో భక్తిగా జీవించేవారు, ఆ భక్తిలో అతి భక్తిగా జీవించేవారు కనబడుతూ వస్తారు. అలాంటి విధానంలో ఎన్నో ఉన్నాయి. అందులో నుండి దేవుడు మనల్ని ప్రత్యేకపరిచి అబ్రహాంతో అంటాడు, యెహోషువ 24:2-3 మీరు మీ పితరులు అన్యులైన దేవుళ్ళు పూజ చేసేవారు, విగ్రహాలు పూజ చేసేవారు, అక్కడ నుండి నేను మిమ్మల్ని పిలిచానన్నాడు. చదువు యెహోషువ 24. అక్కడ అలాంటి వారిని దేవుడు పిలిచాడు. ఒక్క దేవుడైన వ్యక్తిని పరిచయం చేశాడు. నిర్గమకాండం 20 ఆయన కడాఖండితంగా ఆజ్ఞాపిస్తూ, నీ దేవుడు యెహోవా తప్ప భూమి మీద ఇంకొక దేవుడు నీకు ఉండకూడదు అన్నాడు. సాగిలపడకూడదు అన్నాడు. యెషయా 48:10-11-12 అంటాడు, నేను నా మహిమను ఇతరులకు ఇచ్చేవాడని కాను అన్నాడు. అంటే ఇంకొక దేవునికి సాగిలపడకూడదు, ఇంకొక దేవుణ్ణి పూజ చేయకూడదు. అలాంటి స్థితిలోని దేవుడు మనల్ని పిలిచి అన్య జాతి, అన్య కులం, అన్య మతం ఇలాంటి వాటిలో నుండి దేవుడు మనల్ని ప్రత్యేకపరిచి వాగ్దానంతో కూడిన శుభప్రద నిరీక్షణ కలిగిన భక్తి కలిగిన జనాంగమైన దేవుని జనాంగంలో మొదలుపెట్టాడు. ఇది మొదటిది. అందులోనే ఆ ఏర్పాట్లైన వారిలో నుండి అపోస్తలుడైన పౌలు ఎఫెసీ 2:11 ఎఫెసీలు రాసిన పత్రిక 2:11 ఆఖరి వరకు, అంటే ఆయన రాసినప్పుడు అనేక అనుభవాలు పంచుకుంటూ వచ్చాడు. ఎవరిని చదవడానికి శ్రమించాలి. అయ్యా, మీరు వాగ్దానం లేని వారు, నిరీక్షణ లేని వారు, ఇలాంటి వ్యక్తులకి మీకు ఒక జనాంగం గాను ఒక సొత్తుగానే చేసింది గాక అక్కడి నుండి మిమ్మల్ని కడుతాను అన్నాడు. అందుకంటాడు ఎఫెసీ రాసిన పత్రిక 2 ఎఫెసీ రాసిన పత్రిక 2 అపోస్తలుడైన పౌలు 2:19 అంటాడు, కాబట్టి మీరు ఇక మీదట పరజనులు పరదేశులు ఉండక పరిశుద్ధులతో కూడిన ఏకపట్నసులు దేవుని ఇంటి వారినై ఉన్నారు అన్నాడు. యెహోషువ 24:1-2 ఆ జనాంగం లాంటి జనాంగంలో ఉన్న మనల్ని ఒక్క దేవుడని దేవునికి ప్రభువైన యేసు ప్రభువులో ఏర్పాటు చేసుకొని ఆ ఏర్పాటులో ఉంటున్న నన్ను కూడా ఏర్పాటు చేసి ఇప్పుడు అంటాడు. ఎఫెసీ 2:19 అంటాడు, మీరిక మీదట పరజనులు పరదేశులు ఉండక పరిశుద్ధులతో ఏకపర్ణసులు దేవుని ఇంటి వారై ఉన్నారు. అంటే ఆ ఇంటిలో అని పెట్టాడు. రెండో మాట అంటాడు, క్రీస్తు చేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు. అంటే వారికి కూడా స్వాస్థ్యంలోనికి, అంటే ఎక్కడో ఉన్నవారు ఎఫెసీ అన్ని జాతికి సంబంధించిన వీరిని ఒక పట్టణస్థులుగా, ఒక పౌరులుగా, వాగ్దాన సంబంధమైన వారిగా పెట్టాడు. అలా నన్ను కూడా పెట్టాడు. అర్థమవుతుంది అనుకుంటా. అలాంటి వారిగా పెట్టి ఇప్పుడు అంటాడు 1 తిమోతి 3:4-7 అంటాడు, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకం. ఇప్పుడు మనల్ని కూడా కొన్నాడు. అందుకంటాం రోమిలకు రాస్తే 8:24 రాసినప్పుడు 26 రాసినప్పుడు మనం అబ్బా తండ్రిని మొరపెట్టి ధన్యత ఇచ్చాడు, ప్రార్థించే ధన్యత ఇచ్చాడు. అంటే ప్రార్థన చేస్తాం, మొరపెడుతూ వస్తాం. ఇవన్నీ ఒక రూట్ మ్యాప్. అంటే మనం అందరిని బట్టే వాక్యం ఉంటుంది, సంఘం ఉంటుంది, ప్రార్థన ఉంటుంది, పరిచర్లు ఉంటాయి. ఈ రూట్లోకి మనం తీసుకొచ్చి ఆ కొద్ది మందిలో నన్ను కూడా ఏర్పాటు చేసుకొని నిన్ను కూడా భక్తిగా జనాంగంలోనికి పెట్టాడు. ఇప్పుడు రెండో మాట అంటాడు,
ఎనదోషులు ఉంటాడు. 1 తిమోతి 4:8 శరీర సంబంధ సాధకము కొంచెం మటుకు ప్రయోజనకరమవును కానీ దైవోక్తి ఇప్పుడే జీవ విషయంలోను రాబో జీవ విషయంలోను వాగ్దానంతో కూడింది. అది అన్ని విషయంలో ప్రయోజనం అవుతుంది. అంటే ఈ భక్తి ఈ శరీరంతో ఉన్నంత వరకు కాదు. రాబో రెండో మాట అంటాడు, దైవభక్తి ఇప్పుడే జీవ విషయంలోను రాబో జీవ విషయంలోను. అంటే ఇవన్నీ ధ్యానించడానికి మళ్ళీ క్లాస్ అవుతాయి. అంటే ఈ భక్తి ఎట్లుందంటే ఇప్పటికే ముగింపు కాదు, ఇప్పటికే ముగింపు కాదు. అందుకే పౌలు అంటాడు, ఈ లోకం మట్టికి ఇంతవరకు మన ప్రభువును ఎరిగిన వారమైతే లోకంలో ఉన్న వారందరికంటే భ్రష్టులమవుతాం. అంటే ఇలాంటి జాతికి సంబంధించిన వ్యక్తులు కాదు మనం. అంటే ఇలాంటి వాగ్దానం అంటే ఈ బతుకు ఈ జీవము ఇక్కడితో కాకుండా ముగిస్తే ఒకనొక రోజు మళ్ళా కృత జన్మ, కృత ఆత్మ, కృత యొక్క రాజ్యము, ఆ రాజ్యంలో మనకు స్వాస్థ్యము, ఆ స్వాస్థ్యంలో మనకు ఒక భాగం, ఆ భాగంలో మనకు ఒక బహుమానాలు, ఇవన్నీ జోడిస్తాడు. ఇవన్నీ జోడిస్తా అంటే ఎంత మాట అంటే దీనికి ధ్యానించాలంటే ఈ భక్తి ఇప్పటి రాబో విషయంలోనూ అది క్రీస్తు ప్రభుత్వం ఉండే ఆ సుప్రజల నిరీక్షణ వరకు తీసుకో అలా ఉండాలంటే ఇక్కడ ఈ జీవితం ఇప్పుడు అనిపిస్తాయి. ఇప్పుడు మనం బతికే బ్రతుకనుకో మనకైతే సగటు ఇంతకాలము మనకని చెప్పనుకో భక్తి ఇంతకాలం అనుకో అంటే ఏం చేస్తాం. ఇప్పుడు సపోజు ఇంకా ఈ మాసంలోనే 2 వస్తాయి. ఒకటి రంజాన్ వస్తాయి, అంటే మార్చి ఏప్రిల్ మాసం వస్తాయి. వాళ్ళకి అంటే ఏదైతేనే మనకైతే మార్చి ఏప్రిల్లో ఏది వస్తుంది, గుడ్ ఫ్రైడే వస్తాయి. మనమైతే దాని నుండి రూటు అసలు పాటించాం. ఏంటి, ఎప్పుడైతే గుడ్ ఫ్రైడే ఆ దినానికి ముందు నుంచి 40 రోజులు, అంటే గుడ్ ఫ్రైడే ఏ దినమైతే వస్తుందో దానికి ముందు నుంచి 40 రోజులు ఉపవాసాలు వస్తారు. చాలా వరకు ఆ ఉపవాసాల్లో నిష్ఠతో ఉంటారు. వడ్డీ వ్యాపారస్తులు అయితే వడ్డీ వ్యాపారం మానుకుంటారు. అంటే ఇవన్నీ కూడా చాలా వరకు ఇంకా అలంకరణ కూడా స్త్రీలకు ఎక్కువ అలంకరణ ఉంటాయి కదా, అలంకరణ అన్నీ కూడా మానుకుంటారు. వస్త్రధారణ నార్మల్ వస్త్రధారణ వేస్తారు. ఏవైతే ఉన్నాయో ఆఖరికి గాజులు మొదలుకొని పూలు మొదలుకొని వాళ్ళకి విలువైన వస్తువులు కూడా ధరించారు. ఆ 40 డేస్, సంవత్సరానికి ఒక 40 డేస్ మాత్రం నిష్ఠతో ఉంటారు. కానీ లోపల మళ్ళీ 40 రోజులు దాటిన తర్వాత అయిపోయానుకో, గుడ్ ఫ్రైడే పడింది ఆ రోజు అనుకో, ఆ రోజుతో మళ్ళా లోకము స్టార్ట్ అవుతాయి. అందుకని పైకి భక్తి అన్నాడు 2 తిమోతి 3:5లో పైకి భక్తి అన్నాడు. ఆ భక్తి కాదు మనది. ఈ లోకంలో దైవభక్తి అనేది చాలా పవర్ఫుల్. ఆ పవర్ఫుల్ భక్తిలో కొన్ని విషయాలు చూసినప్పుడు మనం చూస్తూ వస్తాం. 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి చూడండి. నేను మాసిదోనియకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దని కల్పనా కథలను మితములేని వంశావళులను విశ్వాస సంబంధం దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధం కలిగి ఉన్నవి గనక వాటిని లక్ష్య పెట్టవద్దని కొందరు నీకు ఆజ్ఞాపించుటకు నీకు ఎపేసులు నిలిచుండ నేను హెచ్చరించిన ప్రకారం ఇప్పుడు హెచ్చరించుతున్నాను అంటూ 5లో ఉంటాను. ఉపదేశానుసారముగా పవిత్ర హృదయం నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమ. ఈరోజు ఎట్లుండాలంటే ఏం చెప్పాలన్న 2 అంశం గురించి చేస్తే ఇక్కడ ఉపదేశానుసారంగా పవిత్ర హృదయం నుండి మంచి మనస్సాక్షి. అసలు మన మనస్సాక్షికి ఎట్లా కనపడుతుంది, మనకు అనిపిస్తాయి. గెహాజీ ఉన్నాడు, ఎలీషా దగ్గర శిష్యరికం చేశాడు. శిష్యరికం చేసినప్పుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసినాడు అనుకో మాటకి ఫర్ ఎగ్జాంపుల్ చెప్దాం. ఎంతోమంది ఉన్నారు. ఆయన పోతూ పేదరు పిలిచాడు. జాలరి చేపలు పట్టారు, వల వేశారు. రాత్రంతా కూడా చేపల బల్ల. ప్రభు వాళ్ళు ఆ చిన్న దోని దగ్గరికి వచ్చి అక్కడ జనాభా ఎక్కువ ఉంటే
అక్కడ ఆయన కూర్చొని ఆ చిన్న ఆ యొక్క ఆ దోణి మీద కూర్చొని ఆ వర్తమానం ఇచ్చి, ఆ వర్తమానం తర్వాత, ఏమయ్యా పిల్లలారా, తినడానికి మీ దగ్గర కానీ అసలు మీకు ఏమైనా చేపలు ఉన్నాయా అని అడిగాడు. ఏం ప్రభా, పర్లేదు, మీరు వల వేయండి అన్నారు. వల వేశారు. విసిరిగి చేపలు పడితే ఇప్పుడు అంటాడు చూడండి, లూకాసు వార్త 5వ అధ్యాయం, లూకాసు వార్త 5వ అధ్యాయంలో, లూకాసు వార్త 5వ అధ్యాయంలో, లూకాసు వార్త 5వ అధ్యాయం 5వ వచనం. సీమన్నట్టు, ఏలేవాడ, రాత్రంతా మేము ప్రయాసపడతాం కానీ మాకేమీ దొరకలేదు. ఆయనను నీ మాట చొప్పున వలల వేతమని ఆయనతో చెప్పాను. వారులాగా చేసి విస్తారమైన చేపలు పట్టింది అన్నాడు. పట్టపగులు చేపలు పట్టారు. ఎవరైనా కానీ మొన్న అంటే ఈరోజు మంగళవారం బేస్తవారము, మొన్న నేను చేపలు తీసుకోవడానికి వెళ్ళాను మంగళవారం. ఆయన మామూలుగా మంగళవారం బుధవారం పెడతాడు, ఆదివారం పెడతాడు, మిగతా రోజులు పెట్టాడు. ఆదివారము మంగళవారము మ్యాక్సిమం బుధవారం కూడా పెడతాడు. ఎందుకంటే ఫ్రెష్ చేపలు అమ్ముతాడు. ఆయన దగ్గర పోయి అడిగాను, కొన్ని ఉన్నాయి, రేపు పెడతావా అంటే, లేదు సార్ దొరకడం లేదు. రాత్రంతా కూడా ప్రయాసపడినా కూడా దాదాపు 50 కంటే ఎక్కువ లేవంటే, అది అందులో కొన్ని ఇచ్చినారు సార్ అన్నాడు. ఆ మాట నమ్మి ఉన్నవి తీసుకొచ్చుకున్నాం. కొన్నే ఉన్నాయి, నేను 10 12 పైన పోయినా ఆ కొన్నే తెచ్చాను. అంటే 3.5 కేజీలేమో వచ్చాయి. అంటే ఏం చెప్తున్నా రాత్రంతా పడినా కూడా కొన్నే. అంటే ఎప్పుడు పడతారు చేపలు? రాత్రి పడతారు. రాత్రి పట్టే చేపలు ఇప్పుడు ప్రభు అంటాడు పొగలు పట్టారు. అప్పుడు ఎప్పుడైతే పొగలు పట్టారో ఇప్పుడు ఆయన భయం ఏర్పడి ఆయన ఏం చేస్తే విస్తారం చేపలు పడితేనే మరి జ్ఞానం చేసినప్పుడు ఇతరులు పిలిపించి ఆ దోణలు తెప్పించి అవన్నీ చేసినప్పుడు 8 దోషులు అంటాడు. పేతురు అది చూసి యేసు మోకాలు ఎదుట సాగినప్పుడు, ప్రభా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడని అన్నాడు. ప్రభు యొక్క మాటల్లో జీవం వస్తాయి. ప్రభు యొక్క మాటల్లో అద్భుతాలు జరుగుతాయి. ఇవి చూసే లోపల నేను ఎవరిని, ఆ ప్రభుని కూర్చోబెట్టాను నేను అర్హుడినా అనుకొని అప్పుడు భయపడి, అయ్యా నేను నీ దగ్గర ఉండలేను, అయ్యా నన్ను వదిలిపో, నేను నీతో నీకు సంబంధం లేనంత దోషిని అని ఒప్పుకుంటూ వచ్చాడు. అప్పుడు అంటాడు, భయపడకము, ఇప్పటి నుండి నేను మనుషులు పట్టువానికి చేస్తా. అట్లా నన్ను కూడా పిలిచాడు. నన్ను పిలిచాడు. అది గెహాజీనైనా నిన్నైనా పిలిచాడు. ప్రభు పరిచర్య కాదు. ఇలా పిలిచి ఇప్పుడు ఆయన అంటాడు, మొదటి 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 24 నుంచి చదవండి. 5వ అధ్యాయం 24 నుంచి, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 24 నుంచి. "26 అంటే దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడో 26 వచనంలో అంటాడు, నా మనసు నీతో ఉంటుంది. అర్థమైనా? అనుకోవచ్చు కదా, మన మాటలు, మన ప్రవర్తనలు, మన నడవడి ఎవరు సాక్షి? అసలు గెహాజీకి ఎవడు సాక్షి? ఆ నయామాన, ఆయనతో పాటు ఉన్న ఆయనతో పాటు జనాంగమా? అందరూ వెళ్ళిపోయినారు. ఒక్కడు కూడా లేడు. ఆయన కనీసం వాళ్ళు ఇచ్చిన గార్ధములతో సహా అవి పంపించాడు. ఆ యొక్క మూట్లు మాత్రం తీసుకొచ్చుకొని లోపల తన గుడారాల్లో పెట్టుకున్నాడు. ఏమి లేని మరి నిర్జీవ స్థితులు అంటే ఎట్లయితే ఎలీషా ఏదంటే అట్లయితే ఉన్నాడు, అదే ప్రవర్తనతో బయటకు వచ్చాడు. అంటే కొంతమంది ఉంటారు కదా, బయటకు వచ్చే ఊరుట్టు, చర్చికి వచ్చే ఊరుట్టు, చర్చికి పోయిన తర్వాత ఊరుట్టు కనబడతాయి కదా, అదే రూట్లో వచ్చాడు. అప్పుడంటాడు 26 వచనంలో అంటాడు, ఆ మనుషుడు ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథం దిగి నేను ఎదుర్కొన్నటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో రాదా? కదా, మనతో మాట్లాడ్డా? దేవుని మనసు మనతో మాట్లాడతా? అందుకంటాడు మొదటి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, 1వ అధ్యాయం 5వ వచనం చదవమ్మా. మంచి మనస్సాక్షి. ఈరోజు ఎందుకు మాట్లాడతాడు? ఆనాటి దినాలు అందుకంటాడు మొదటి తిమోతి రాసిన పత్రికలో ఇంచుమించు 5వ వచనం 6వ నుంచి మరి 8 నుంచి 11 వరకు రాయబడింది. 14 రకాలైన జనాంగం అన్నారు.
ఎలా అన్నట్టు అంటాడు, అందుకే అంటాడు జ్ఞానం చేస్తూ ధర్మశాస్త్రం ధర్మ విరోధులకు అవిధేయులకు భక్తులకు పాపిష్టులు అంటూ 14 రకాల జనాంగం. వారి మధ్య ఈ తిమోతిని పరిచారకునిగా పెట్టాడు. అంటే ఇక్కడ చదువుతాను చూడండి, ఆయనను 8వ నుంచి శ్రీమంతుడు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమ గల సువార్త ప్రకారము ధర్మశాస్త్రం ధర్మ విరోధులకును అవిధేయులకును భక్తిహీనులకును పాపిష్టులకును అపితరులకును మత దూషకులను పితృహంతకులను మాతృహంతకులను నరహంతకులను వ్యభిచారులను పురుష సంయోగులకును మనుషాచోరులకును అబద్ధికులను అప్రమాణికులను ఇతబోధకు విరోధైన వాడు మరి ఎవడైనాను ఉండేనేడలా అటువానికి నియమిపడిన కానీ నీతి మంది నియమిపడలేదు. ఎలాంటిదంట అంటే దేవుని ఇంట్లో కూడా దేవుని సంఘములో అన్ని జాతి సంబంధమైన పరిస్థితుల వలె ఉంటాయి. ఇక్కడ 14 రకాల జాతి ఉన్నాయి. అంటే ఏంటంటే మతదూషకులు ఉన్నారు, పాపిష్టులు ఉన్నారు, అపితులు ఉన్నారు, భక్తిహీనులు ఉన్నారు, పితృహంతకులు, మాతృహంతకులు, నరహంతకులు, వ్యభిచారులు, పురుష సమ్యకులు. ఇలాంటి జనాంగం మధ్య నీతిమంతులుగా ఉండాలంటే మొట్టమొదటిగా ఏం కావాలంటే మనస్సాక్షి. ఈరోజు మనస్సాక్షి మన మీద, అందుకే మొదటి యోహానులో అంటాడు 3:20, 21, 22 మన మీద అది నేరం మోపకూడదు, మన మీద అది నేరం మోపకూడదు. అంటే మన మనస్సాక్షి ఎన్ని రకాలుగా చాలా ఉన్నాయి, కానీ కొన్ని చూస్తూ వస్తాం. ఆ మనస్సాక్షి అనుభవ జీవితాల్లో దేవుని యొక్క వాక్యం చూస్తే అనేక అనుభవ జీవితాలు రాసినప్పుడు అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తుంటాడు అపవిత్రమైన మనస్సాక్షి మొదటిగా. ఈ రోజుల్లో మన మనస్సాక్షులు చాలా ఉన్నాయి, కొన్ని మాత్రం చూస్తే అపవిత్రమైన మనస్సాక్షి. రేఫరెన్స్ చూడండి, అందుకే జ్ఞానం చేసినప్పుడు చూడండి, ఏప్రిల్కి రాసిన పత్రిక, తీతు రాసిన పత్రిక 1:15 అపోస్తలుడైన పౌలు తీతు రాసిన పత్రిక 1:15 ఏంటంట అపవిత్రమైన మనస్సాక్షి, దీన్నే భ్రష్టమైన మనస్సాక్షి అన్నాడు. అందుకే అదే మొదటి తిమోతిలోనే రాస్తూ ఈ మాట కూడా రాశాడు. ఏంటంట 1 తిమోతి జ్ఞానం చేసినప్పుడు మరి 11లోనే అంటాడు మత దూషకులకును అన్నప్పుడు భ్రష్టులు అన్నాడు. అంటే మన మనస్సాక్షి ఎలా అంటే జ్ఞానం చేసినప్పుడు తీతు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు 15 అంటాడు అపితరులకు అన్ని అపితరులే కానీ, అంటే అవిశ్వాసులకి అంటే పవిత్రులకు అన్ని పవిత్రులు కానీ, అపితరులకు అవిశ్వాసులకు ఏది పవిత్రులు వారి మనస్సాక్షి వారి మనస్సాక్షిని అపవిత్రపరచబడతాయి. అపవిత్రమైన మనస్సాక్షి ఇది ఎట్లా ఉంటుంది తెలుసా? ఏమాత్రం చలనం లేని స్థితికి దిగజారిపోతాయి. చలనం ఉండదంటే ఎట్లుంటుంది అంటే ఈ స్థితి, దీనికి జ్ఞానం చేస్తూ అపోస్తలుడైన పౌలు జ్ఞానం చేసినప్పుడు ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 30 జ్ఞానం చేసినప్పుడు చాలా ఉన్నాయి. మరి 39 అయితే మనం నశించుటకు వెలితేవారు కాము కనుక ఆత్మ రక్షించుటకు విశ్వాసం కలిగిన వారై ఉన్నాము. అంటే ఎలా అంట మన మనస్సాక్షి ఆత్మను రక్షించుకునే విషయంలో ఉండాలి. ఎలాంటి అనుభూతం ఉందంటే గావించినప్పుడు మన మనస్సాక్షి అపవిత్రమైపోతాయి. అపవిత్రమైన జీవితం వచ్చినప్పుడు అన్ని అపవిత్రమైన కార్యాలు ఆ జీవితంకి వస్తే అపవిత్రమైన జీవితం కలిగిన జీవితంలో జీవించి భ్రష్టమైన మనస్సు. అందుకే రోమిలకు రాసిన 1:28 ఆ మాట కూడా చూస్తూ వస్తాం. అపోస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28 దేవుడు భ్రష్టమైన మనస్సుకు వారిని అప్పచెప్పానన్నాడు. ఏంటంట దేవునికి చోటు ఇవ్వకపోతే మనం దేవునికి చోటు ఇస్తామా? మన జీవితాలు చూస్తే అంటే పవిత్రమైన జీవితం కలిగి ఉంటే, అందుకే నిర్మలమైన జీవితం పవిత్రమైన జీవితం. అందుకంటాడు వారు తమ మనసులో దేవుని చోటు నొల్లకపోయి మరి ఎవరికి ఇచ్చింటారు? వారి జీవితంలో దేవుడు అనేవాడు లేడా? రోమీయులకు రాస్తూ పౌలు అన్నాడు, ఒక పత్రిక రాసినప్పుడు ఆ సంఘం గురించిన వివరణ లేదంటే అక్కడున్న విశ్వాసాలు, ఇప్పుడు సపోజ్ అనుకో ఏదైనా ఒకటి లెటర్ రాశారనుకో, మనం వాళ్ళు తెలిసింటే కదా రాసేది. ఇక్కడ వారి యొక్క జీవిత విధానం చూసినప్పుడు, ఆనాటి పరిస్థితులు చూసినప్పుడు రోమపత్రిక 1వ అధ్యాయం 18 నుంచి ఆఖరి వరకు, అందుకే లాస్ట్ కంటాడు భ్రష్టమైన మనసు.
ఎట్లా అంటారు? జ్ఞానం చేస్తున్నాడు అంటాడు, అట్టివారు రోమిలకు రాస్తూ 1:29 అంటాడు, అట్టివారు సమస్తమైన దుర్నీతి చేత, దుష్టత్వం చేత, లోపం చేత, ఈర్ష్య చేత నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము అన్న వైరంతో నిండిన వారై. ఎలా ఉంటుందంట? భ్రష్టమైన మనస్సు, చెడు మనస్సు వస్తే కొండగాండ్రును, అపాదకులకును, దేవదూషకులకును, హింసకులకును, అహంకారులు, బెంకములాడువారు, చెడ్డవాడు కల్పించేవారు, తల్లిదండ్రుల కవిదేలను, అవివేకులు, మార్తపోరు, అనురాగితులు, నిర్దయలేరన్నాడు. ఎన్ని వస్తాయి? అరే సపోజ్ అనుకోండి, బ్లడ్ టెస్టింగ్ చేస్తాం. అప్పుడు మన మామూలు నార్మల్ బ్లడ్ టెస్టింగ్కి ఏదో 40-50 రూపాయల్లో తీసుకుంటారు. రోగ దుఃఖాలు బట్టి అంటే వానికి ఏది షుగర్ చూసి, బీపీ చూసి, కొలెస్ట్రాల్ చూసి, ఇంకా నానా రకాలు అంటే ఏదంట, నానా రకాలు ఎయిడ్స్, నానా రకాల అడ్డు రోగులు, వైరస్ యొక్క ప్రభావము, రక్తంలో యొక్క బలం అంటే వారికి బలం ఎంత ఉంది, ఆ బలహీనత ఎంత ఉంది, టెంపరేచర్ ఎంత, ఇవన్నీ చూడాలంటే రక్తంలో చూస్తారు. మనం ఇచ్చేదేమో అబ్బా అంటే ఏదో కనీసం కొద్దిగా ఇస్తాం. ఆ కొద్దిలో ఇన్ని రిపోర్ట్లు చూపెట్టి నీకు ఇచ్చినప్పుడు అంటే దానికి తగ్గట్టు పేరు తీసుకున్నానుకో, ఒక్కొక్క రోగం అంటే కనీసం 7 రోగాలు చూపెట్టినప్పుడు, ఆ రోగాలు చూపినప్పుడు ఇవి అవునా కాదు ఇంకొక రిపోర్ట్ కూడా తీసుకో. అదే కన్ఫర్మ్ అయింది అనుకో, అప్పుడు అనిపిస్తుంది ఓయమ్మ నాకు ఇన్ని రోగాలు ఉన్నాయా. మనం ఇచ్చింది కొద్దిపాటి రక్తమే, ఆ రోగాల్లో కేవలం ఓన్లీ బ్లడ్ టెస్ట్ చేస్తే అంటే ఏదన్నా బ్లడ్ యొక్క నీకు రక్తం ఎంత ఉంది అనేది చూస్తే కేవలం ఆ గ్రాములు చూపడానికి మాత్రమే ఏదో 40 రూపాయలు లోపల ఉన్న రోగాలు ఒక్కొక్కటి చూపే, ఆ రోగాలు తగ్గట్టు వాడు రిజల్ట్స్ ఇస్తే మనకి ఎంత భయం వస్తాయి. అంటే మన జీవితంలో కూడా ఇన్ని రోగాలు ఉంటాయి. అర్థమవుతుందా? ఇన్ని రోగాలు ఉంటాయి. ఎందుకంటాడు అపోస్తలుడైన పౌలు, దేవుడు భ్రష్ట మనిషికి ఇచ్చినప్పుడు అట్టివారు సమస్తమైన దుర్నీతి, దుష్టత్వం, లోపము, ఈర్ష్య నిండుకొని మత్సరం, నరహత్య, కలహము, కపటంతో, వైరమైన వారితో నిండిన వారు కొండెగాండ్రు, అపవాదకులు, దేవదూషకులు, హింసకులు, అహంకారులు, బెంకములాడవారు, చెడ్డవాటి కల్పించేవారు, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులు, మాటతపోరు, అనురాగితులై నిర్దయలేరు. అంటే అసలు చలనం లేని వారు, మరణించిన వారితో సమానం. ఆ స్థితి వస్తాయి. దేవుని చోటు ఇవ్వకపోతే అన్నీ వస్తాయమ్మా. మన మనసు దేవుని చోటు ఇవ్వకపోతే అప్పుడు మాట్లాడేటప్పుడు ఏమాత్రం చలం లేకుండా మాట్లాడుతూ వస్తావు అనిపిస్తుంది. నా వరకైనా మన వరకైనా నువ్వు చెప్తుంటే నాకు టచ్ అవుతాయి. February 4:12 రాబడ్డ ప్రకారం 2 అంచెల కల్లా ఖడ్గమది, వాడైన ఖడ్గమది నన్ను ఖండిస్తాయి, మమ్మల్ని ఖండిస్తాయి, మిమ్మల్ని ఖండిస్తాయి. ఏమని నీ మాట్లాడలేదా? ఇప్పుడు నేను అంటుంటే నాకు టచ్ అవుతాయి. పలానా రోజు పలానా మాటలు మాట్లాడినా చూడు, నిలబడి చెప్తున్నావు చూడని. అంటే ఏంటి? మన మాట జీవితం దేవుడు హెచ్చరిక చేసినప్పుడు మన మనస్సాక్షి కల్మషం లేకుండా, మన మనస్సాక్షి నిర్మలమైనదిగా, మన మనస్సాక్షి దోషులు ఇవన్నీ చూస్తే మన జీవితం బాగున్నామా? అప్పుడు అనిపిస్తాను, నేను అనుకుంటా, ప్రభువా మా బ్రతుకు 70-80 సంవత్సరాలు పెట్టావు, బాగుంటే పోనీ ఎక్కువ కాలం బతికితే అంటే ఒక యూనియన్ లీడర్ ఉన్నాడు, అంటే ఏపీ ట్రాన్స్కోలో అన్నీ ఆయన జేఎన్టీ లీడర్గా ఉన్నాడు. ఆయన దాదాపు 96 years అంట. బాగున్నాడంటే తిరుగుతాడన్నారు. కొద్దిమంది అప్పుడు చూస్తారు 100 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా వాళ్ళు చూసినప్పుడు అనిపిస్తుంది చాలా యాక్టివ్గా ఉన్నారే, పర్వాలేదు. పోనీ ఎన్నేళ్ళు అయితే 100, 110, 120 గ్రేస్ పీరియడ్. 100 ఏళ్ళు దాటితే ఇంకప్పుడు గిన్నెస్ రికార్డులకి ఎక్కిస్తారు ఇప్పుడు. కానీ దాటితే చచ్చిపోతే ఆ బ్రతుకుతో కాదు. అది అందుకంటాడు, మనం ఇప్పుడు చూసాం కదా, 1 తిమోతి 4:8 అంటాడు, ఈ జీవంతో కాదయ్యా ఇంకొక జీవం ఉందని. ఆ జీవంతో కూడా ఆ దినాలు మనకు ఒక లెక్కలెక్క వస్తాయి. అర్థమవుతుందా? మనకు బ్రతుకు పెట్టేది 70-80 సంవత్సరాలు అన్నాడు మోసే 90 కీర్తనలో. ఆ 70-80 సంవత్సరాలు లిమిట్ దాటిన తర్వాత కృప. ఆ కృప ఉంటే ఎవరికైనా సరే ఉండొచ్చు. కానీ ఒకరోజు చనిపోయిన తర్వాత ఇంత అనడానికి లేదు. ప్రసంగి 12 ఉంటాడు, ఆ ప్రాణము ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆ ప్రాణం ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఒక డేట్ వస్తాయి. ఎంత అనే దానికి అసలు దేవుడే చెప్పలే. అర్థమవుతుందా? ఇంతకాలము ఇన్నేళ్ళు ఉంటాం. మనుషులకైతే మన భూమి మీద బ్రతికిన మనిషిని యొక్క సగటు వయసు ఎంత? 969 అని బైబిల్ సెలవిచ్చింది. మెతుశేల 969 సంవత్సరాలు బ్రతికాడని రాయబడింది. ఆయనకంటే బైబిల్ ప్రకారం ఇంకొకరు లేడు. చరిత్రలు ఏమన్నా ఉంటే రుజువులు ఉండవు, కానీ వాళ్ళు రికార్డు అంటే ఊరికి బుక్కలు ఉంటాయి. అది కాదు రికార్డు పరంగా మెతుశేల బైబిల్ ప్రకారం 969.
కానీ మిగతా మన జీవితాలు అంటే ఇక ఆ జీవితం కాదు, అన్లిమిటెడ్ జీవితం ఉంటుంది. ఆ జీవితంతో కూడా నిరీక్షణతో కూడా జీవించడానికే ప్రభువుని వెంబడించాలి. ఆ జీవితం నిరీక్షణ కలిగిన జీవితం కలిగి ఉండడానికే ప్రభువును చూపుతారు. అప్పుడు మన మనస్సు ఎలా ఉంటా, అపవిత్రమైన మనస్సాక్షి కాకూడదు. అట్టి వారికి అయితే మన జీవితాల్లో ఎట్లుంటుందంట, అందుకంటాడు రోమిలకు రాసిన 1:32 అంటాడు, ఇట్టి కార్లు అభ్యసించు వారు మరణమనుకు తగిన వారు అని దేవుని న్యాయ విధిని వారు బాగా ఎరిగిండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రగాక వాటిని అభ్యసించుచు వాటితో సంతోషముగా సమర్థించున్నారు. వాటిని అభ్యసించి వారితో సమర్థిస్తాం. కారణం మన జీవితం చెడిపోతుంది, మన మనసు చెడిపోతుంది. అప్పుడు మనము ఆ నిరీక్షణ కలిగిన రాజ్యంలోనికి హక్కు కారు. శుభ్రతను నిరీక్షణ కలిగిన రాజ్యంలోనికి, ఆ పరలోక రాజ్యంలోనికి మనం హక్కు కాం. పౌలు అంటాడు, ఓ తిమోతి, నువ్వు వాటిని పెంచే విధానం కానీ వారిని పోషించే విధానం కానీ దైవభక్తి విషయంలో సాధన చేయాలంటే వాళ్ళ మనస్సాక్షి, వారి మనస్సాక్షి వారి మీద హెచ్చరిక చేస్తురా. ఎలాంటి ప్రజల మధ్య ఉన్నారు? భ్రష్టులైన వారి మధ్య, పాపాత్ములైన వారి మధ్య, నరహంతకులైన వారి మధ్య, పితృహంతకులు, నరహంతకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, అనురాగితులు, దూషకులు, మత దూషకులు, ఇలాంటి జనాంగం మధ్య నీ వారి మధ్య సేవ చేయాలి. వారిని హెచ్చరిక చేస్తూ రావాలి, వారి యొక్క నడతని సరిదిద్దాలి, వారి అనుభూతుల్ని రిపీట్ చేస్తుంటే మార్పు తీసుకొని వస్తూ రావాలి. ఇవి లేకపోతే కాబట్టి నీ మనస్సాక్షి ఒకసారి పరీక్షించుకో. భ్రష్టమైందా నీ మాట తీరు, నీ ప్రవృత్తి తీరు, నీ ఆలోచన తీరు, ప్రవేదట నీ ఆలోచనలు ఏవైతే రాయబడిన ప్రకారము సమస్తమైన దుర్నీతి, దుష్టత్వము, లోభము, ఈర్ష్య, మత్సరము, హత్యలు, కపటము అని వైరు వాటితో నిండిన వారే కొండగాండ్రు, అపాదకులు చాలా ఉన్నాయి. ఇవన్నిట్లో కూడా నీవు ఉంటే దేవుని రాజ్యంలోనికి నువ్వు ఒక్కదారు కాలేవు. వాటిని అభ్యసిస్తూ వస్తే ప్రవేదట లెక్క చెప్పక తప్పదు. కాబట్టి అట్టి మనస్సాక్షి ఉందా మొదటిది. రెండవదిగా రాయబడుకుంటూ వచ్చింది కల్మషం లేని మనస్సాక్షి. అంటే ఈ రోజుల్లో మన అనుభూతులు చూస్తే అపోస్తలుడైన పౌలు ఎబ్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం. అపోస్తలుడైన పౌలు ఎబ్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం చదవండి. ఎట్లా ఉంటా కల్మషము లేని మనస్సాక్షి రావాలంట. ఎందుకంటే మన మనస్సాక్షి కల్మషం దోచుకున్నట్లు ప్రోక్షింపబడి హృదయాలు. ఎందుకంటాడు అపోస్తలుడైన పౌలు ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో రాస్తూ మరి 19 సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది, జీవం గలది, ఆయన శరీరం మన తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున ఆయన రక్తంలో పరిశుద్ధ స్థలం ప్రవేశించడానికి మనకు ధైర్యం కలిగి ఉంది. ఎట్లా? ఆయన రక్తంలో పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకుని అడిగితే చెప్తాడు. ప్రధాన యాజకుడు ఆ రోజుల్లో యాజక ధర్మం చేయ వారికి, ఏమయ్యా నీ ఒక్కడే ఎందుకు వెళ్ళాలి, మేమెందుకు వెళ్ళకూడదు, నీకే నా స్థానం. అందుకే తిరుగుబాటు చేశారు సంఖ్యాకాండ 16వ అధ్యాయంలో. నీవేనా మాట్లాడేది, మాతో మాట్లాడ్డా, మేం చేస్తాం పరిచర్య, మేం చేస్తాం దేవుని సేవ, మాకుంది పాటలు పాడే వరము, వాక్యం చెప్పే వరము, ప్రార్థించే వరము. కొంతమందికి ఉంటాయి కదా, వారు మామూలు కాదు, అన్నీ ఉన్నోళ్ళే. ఎవరిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు ఆ వ్యక్తులు సామాన్యం కాదు. దినదినము వారు నలుగొట్టబడి రాలి. సిలువను మోసే జీవితము, శ్రవణ జీవితము, మార్గదర్శన జీవితము, ఇవన్నీ లేకపోతే ప్రభు పనిలో పాలే భవిష్యత్తులకు కాలే. ఆ రూట్ వేరు. అంటే ఇప్పుడు జ్ఞానం చేసేది ఇక్కడ అంటాడు అపోస్తలుడైన పౌలు ఎబ్రిల్కి రాస్తూ 10వ అధ్యాయంలో 19 నుంచి రాస్తుంటాడు, యేసు మన సహోదరుల యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం అనగా నూతనమైన జీవం కలిగి ఆయన శరీరం మన తెర ద్వారా ఏర్పరచబడిన ఆ మార్గమున ఆయన రక్తంలో పరిశుద్ధ స్థలం ప్రవేశించడానికి మనకు ధైర్యం కలిగి ఉంది. కాబట్టి ఏంటంటే ఏర్పరచబడిన మార్గంలో మనకు ప్రవేశించ ధైర్యం కలిగింది. కాబట్టి దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు కూడా ఉన్నాడు కనుక మనస్సాక్షి కల్మషం తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయం గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానం చేయాలి. అంటే మన జీవితంలో అందుకే అపోస్తలుడైన పౌలు జ్ఞానం చేసినప్పుడు ఇక్కడ జ్ఞానం చేస్తూ అంటాడు యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 19లో కూడా ఒక మాట రాయబడింది. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 19.
ఎలా అంట? యెహోవా పరిశుద్ధుడైన దేవుడు, రోషముగల దేవుడును, ఆయన మీ అపరాధములు మీ పావులు పరిహరింపడు. మీరు ఆయన సేవింపలేరు. మీరు యెహోవాను విసరించి అన్ని దేవతలు సేవించడంలా ఆయన మీకు మేలు చేయమని మనసు తిప్పుకొని మీకు కీడు చేయి మేము క్షీణింపజేయనట్లు అట్లా కాదు, మేము యెహోవాను సేవించమని యెహోవా సోదరు చెప్పారు. అంటే నిర్మల మనస్సాక్షి దేవుని సేవ చేసేట్లో కూడా ఉండాలి. యాజక ధర్మం చేయవాట్లో ఆ నిర్మల మనస్సాక్షి ఎట్లయితే కలిగి ఉందో మన మనస్సాక్షి దినదినము ప్రభుని యేసు రక్తంతో కడగబడుతూ రావాలి. దైవజనుడు వాచ్మెన్ అన్నాడు, నేను నా ప్రభు రక్తంతో దినదినం పరీక్షించుకుంటున్నాను, దినదినం ప్రభు రక్తంతో పరీక్షించుకుంటున్నాను. ప్రభు పనిలో పాలుభాగస్తులైన వారు, ప్రభు ఇంటిలో ఉంటున్న మనము ప్రభు కొరకు మన మనస్సాక్షి నిర్మలంగా ఉండాలి. వాతువేడు మనస్సాక్షి కాకూడదు. ఈరోజు మన మనస్సాక్షి వాత వేయబడితే వారిని మార్చుట కష్టం, ఆ జనాన్ని మార్చుట కష్టం. కాబట్టి అనుభవ జీవితాల్లో మన మనస్సాక్షి చూస్తే నిర్మలంగా ఉండాలి. ఇంకా కొన్ని మాటలు రాయబడుకుంటూ వచ్చింది. అందుకంటాడు అపోస్తలుడైన మరి యాకోబు 4వ అధ్యాయం 5వ వచనంలో కూడా మాట రాయబడింది. అపోస్తలుడైన యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం రండి. ఏంటంట? జ్ఞాపం చేస్తూ యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5లో జ్ఞాపకం, ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మచ్చరపడినందుకంటే ఆయన అసహ్యపడాలి. ఎందుకు దేవుడు వీన్ని ఏర్పాటు చేసుకున్నానా అంటే మనకు దేవుడు ఆలోచిస్తూ వస్తాడు. అందుకంటాడు ఏర్పాటు చేయబడిన జనాంగం చూసి ప్రభువే యుర్మి అన్నాడు, నేను చాటుని ఏడుస్తాను. కారణం ఆ జనాంగం అంతగా చెడిపోతూ వచ్చారు. అందుకే యాకోబు ఆనాడు జనాంగం చూసినప్పుడు 4వ అధ్యాయం 4వ అంటాడు, 4వ అధ్యాయం 4లో అంటాడు, వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా. ఈ లోక స్నేహం చేసే అనుభూతి కలిగితే కల్మషం వస్తాయి. లోకం యొక్క దాని నటన గతించిన అపోస్తలుడైన యోహాను అన్నాడు. తన జీవితంలో ఒకరోజు అంటే లోకంతో ఉంటున్న ఆశలు మన జీవితంలోకి వస్తాయి, కల్మషం వస్తాయి. కాబట్టి ఇలాంటి ఆశలు కలిగే జీవితం మన జీవితంలో చూస్తే ఏంటంట? అందుకంటాడు యాకోబు రాస్తూ 4వ అధ్యాయం 5లో జ్ఞాపకం అంటాడు, మన యందు ఆయన నివసింపజేయ ఆత్మ మత్సరపడినంత ఆపేక్షించున్నాను, లేఖనము చెప్పుచున్నది వ్యర్థమని కూర్చున్నా. ఆయనే మత్సరపడతాడు. మన జీవితంలో చూసినప్పుడు దేవుడు దుఃఖపడకూడదు, మన మీద ఆయన అసహ్యపడకూడదు, మన మీద త్రోసివే జీవితాలకు రాకూడదు. అందుకే మనం ఒక మాట చూస్తాం. ఆ మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 10 మంది కన్యకలు గూర్చి 5 మందిని గూర్చి తలుపు దగ్గరికి వచ్చాడు, వాళ్ళతో వచ్చాడు. వాళ్ళ నోరు సిద్ధపరచుకొని, అయ్యా మాకు తలుపుతే ఏంటి అంటాడు, నేను మిమ్మల్ని ఎరగను, ఆ దినమైన ఆ గడే మీకు తెలియదు, కాబట్టి మీరెవరో నాకు తెలియదు. అంటే ఏంటి? ప్రభు ఎరగని స్థితిలోనికి ఒకసారి దిగజారిపోతే ఆయన ఎవరు తలుపు. అందుకే పరమగీతంలో 5వ అధ్యాయంలో ఆయన తలుపు వేసిన తర్వాత తట్టడానికి ఆమె ఎంత ప్రయాసపడుతూ వచ్చిందో, తలుపు తీయడానికి కూడా అవకాశం లేక ద్రోవనపోయి వ్యక్తుల దగ్గరకు వచ్చి, అయ్యో నేను ఈరోజు గాయపరచబడ్డాను, ఈరోజు నేను దుఃఖపరచబడుతున్నాను, అయ్యా నేను అన్యుల చేతికి అప్పజెప్పబడ్డాను, వాళ్ళు నన్ను గాయపరిచారు, నా అవసరములు లాగివేస్తున్నారు, అయ్యో నేను ఈ రీతిగా ఉన్నానని ఏడుస్తూ వచ్చి ప్రభుని గురించి వర్ణిస్తూ 5వ అధ్యాయం 9 నుంచి ఆఖరి వరకు ప్రభుని గురించి వర్ణించిందే కానీ తన జీవితంలో దుఃఖం అనేది మానలేదు. అంటే ప్రభుని వదులుకుంటే సామాన్యం కాదు. అందుకే ఆయన మన జీవితంలో ఎప్పుడూ ఉంటాడు. గుర్తుపెట్టుకో, ఆయన మనల్ని మాటికి దర్శిస్తారు అర్ధరాత్రి. అప్పుడు మనకు మెలకు వస్తాయి కొన్ని సందర్భాల్లో. రాత్రి 1 గంటకి 1:30కి నా వరకైతే మెలకు వచ్చినప్పుడు భయపరిస్తాయి. రాత్రి కూడా దాపు 1:10, 1:15 మధ్య మెలకు వచ్చింది, తొట్టిల్లినట్లు కనపడతాయి. ఏం ప్రభా నాకు తక్కువ నిద్ర వస్తుంది, నా జీవితంలో ఆలోచిస్తూ అలాగే కొన్ని సందర్భాల్లో పరీక్షించుకుంటూ వస్తాం. ప్రభా ఏం తప్పు, ఎందుకు లేపుతూ వచ్చావు, ఏ విషయం ఏంటి? మన జీవితంలో సరి చేసుకోవడానికి సందర్భాలు ఇస్తాడు, హెచ్చరిక చేస్తూ వస్తాడు. సపోజ్ ఇప్పుడు మనం చూసాం కదా, మా 2 రాజుల 5వ అధ్యాయం 26లో నా మనసు నీతో రాదా అన్నాడు. నీతో కూడా రాలేదన్నాడు. మన మనసు వస్తాయి, దేవుని మనసు వస్తాయి, మన జీవితంలో హెచ్చరిక చేస్తూ వస్తాయి. ఎక్కడ పడితే అక్కడ, ఏ స్థలంలో ఉంటే
ఆ స్థలములో. కానీ న్యాయాధిపతుల 16:20 రావడం ప్రకారము యెహోవాను ఎరిగిన స్థితిలోనికి దిగజారిపోతే ఇంకా అవసరమే ఉండదు. ఆ రాయబడింది, యెహోవా తనని విడిచిన అతడు ఎరగకుండా రాయబడుకుంటూ వచ్చింది. దేవుడు ఆ వ్యక్తిని మర్చిపోయే స్థితికి తీసుకొస్తే, తోసే స్థితికి తీసుకొస్తే, సంసోను ఎంత బలవంతుడైనా సరే, ఒక్క గాడిదముఖతో 1000 మంది చంపినా సరే, ఒక్క రోజే 3000 మంది చంపినా సరే, కానీ దేవుని సన్నిధి నుండి త్రోసివేయబడ్డాడు. అది గుర్తుపెట్టుకోవాలి. దేవుడే అతను విడిచిపెట్టేశాడు, అది గుర్తుపెట్టుకోవాలి. అంటే మనం అప్పుడు పోయి ఎంత ఏడిచినా. కాబట్టి నిర్మలమైన మనస్సాక్షి మనకు ఉండాలి. ప్రభు మనల్ని చూసి అసూయపడేంత వరకు, ప్రభు మనల్ని చూసి త్రోసివేసే జీవితంలోకి నువ్వు దిగజారిపోతే, నీ కొరకు మేము ప్రాణం చేసిన, నీ కొరకు మనం ప్రాణం చేసిన ఇర్మేతో అంటాడు, వారి కొరకు నువ్వు ప్రాణం చేద్దాయా, నీ వారి ప్రార్థన విను అన్నాడు. నీ ప్రార్థన నువ్వు చేయొద్దు అంటాడు. అంటే ఎంత స్థితి! నేను మానలేను ప్రభు అని ఇర్మే అంటుంటే నువ్వు చేయొద్దు అంటాడు దేవుడు. అంత కఠినమైపోయారు ప్రజలు. కాబట్టి అలాంటి దినాల్లో ఉన్నాం. అలాంటి దినాల్లో ఉన్నాం. ఈ రాత్రి కాలపేళ నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉన్నామా? వాతుపోయిన మనస్సాక్షి కలిగి ఉంటున్నామా? చెడిపోయిన మనస్సాక్షి, భ్రష్టమైన మనస్సాక్షి కలిగి ఉంటున్నామా? పరీక్షించుకో. ప్రభు అడుగుతూ వస్తున్నాడు. అందుకే రక్షణ అనేది సామాన్యమైందే. ఎఫెసీ 2:8 అంటాడు, 8 కేవలం కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు, అది మీ వల్ల కలిగింది కాదన్నాడు. దేవుని వరమేనే కంప్లీట్ చేస్తూ వస్తాడు. రక్షణ అనేది కేవలం దేవుని వరం, అది దాన్ని భద్రం చేసుకోవాలి. అందుకే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ 2:12 జ్ఞాపించినప్పుడు, చదువు ఫిలిప్పీ 2:12. రక్షకుడు కదా, మా సొంత రక్షణను కొనసాగించడం అంటే మన సొంత రక్షణను కొనసాగించాలి. కాబట్టి అంటే మనం ఆ రక్షణ భద్రం చేసుకోవాలి. మన రక్షణ అనేది చాలా జాగ్రత్త కాపాడుకుంటుండాలి. అంతేగాని ఆయన నన్ను రక్షించుకున్నాడు, నాకే సంబంధం. ఆ రోజు దేవుడు దాని విషయంలో పశ్చాత్తాపడ్డు. ఆ రోజు దేవుడు తన విషయంలో పశ్చాత్తాపడ్డు. ఆయన మాట తప్పడే దేవుడు కానీ, కృప చూపే దేవుడే కానీ, నీవు లోబడకపోతే ఆయన విడిచిపెడతాడు. సంసోను వదిలిపెట్టాడు, నేను వదిలిపెడతాడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు వదిలిపెట్టాడు, నిన్ను వదిలిపెడతాడు. అప్పుడు ఎవరు నీ కొరకు ప్రాణం చేసినా కూడా, సంఘమే కాదు ఎంత మరి పెట్టినా నేను అతను త్రోసివేశాను. సమూయేలుతో కూడా అది అన్నాడు. 1 సమూయేలు 15:16 నీవు అతని కొరకు ప్రాణం చేస్తున్నావయ్యా, నేను అతను త్రోసివేశాను. నువ్వు అతని కొరకు ఎందుకు ప్రాణం చేస్తున్నావు? 1వ వచనంలో జ్ఞాపిస్తూ వస్తాడు. నీవు లే అన్నాడు. తైలం తీసుకో సమూయేలు, లేయి తైలం తీసుకో, నేను ఒక వ్యక్తి ఇంటికి పంపుతా, అక్కడ పోయి ఒక వ్యక్తిని అభిషేకించు అన్నాడు. అంతే. త్రోసివేసిన తర్వాత అదే 1 సమూయేలు 28 కూడా చూస్తే, దేవుడు నిన్ను త్రోసివేశాడే, నేను చేసినా, నీకు చెప్పినా నువ్వు వినే స్థితి దాటిపోయినా ఉన్నాడు. ఇవన్నీ వస్తాయి ఒక రోజు. కాబట్టి మన మనస్సాక్షి ఎట్లుంటుంది? మూడవదిగా చూస్తూ వస్తాం. అందుకే రండి, మూడవదిగా చూస్తూ వస్తాం. రండి, 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. అపోస్తలుడైన పేతురు 3వ అధ్యాయం 16వ వచనం. ఎట్లుంటే నిర్మలమైన మనస్సు కలిగిన వారు క్రీస్తును ప్రతిష్ఠించుకుంటారు హృదయంలో. నిర్మల మనస్సు కలిగితే ఎలా అంటే, నిర్మల మనస్సు కలిగిన వారే మీలో ఉన్న నిరీక్షణను గుర్చిన మిమ్మల్ని హేతువాడుకు ప్రతి వానికి ఎందుకు ప్రభుని ఎరిగావయ్యా? అందుకే పరమగీతలు 5:9 వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమమ్మా అని అడుగుతొచ్చారు. నీవు ఇంతమందిని వదిలిపెట్టి మళ్ళా ప్రభు నిన్ను అయ్యా మరి స్థితికి తీసుకొచ్చిన తలుపు వేసిన నువ్వు ఆయన వెతుకుతూ వెళుతున్నావే, నీ స్థితిని బట్టి ఆయనకు ఉన్న వ్యత్యాసం ఏమిటని పరమగీతలు 5:9 అంటారు. అది అడిగితే వేరే ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏమిటంది 10 ఉంటుంది. నా ప్రియుడు ధవలవర్ణుడు, నా ప్రియుడు రత్నవరుడు, 10,000 మందిలో అతన్ని గుర్తింపవచ్చును అని వర్ణిస్తూ వచ్చింది. అతని తల వెంట్రుకల మొదలుగా పాదం వరకు అతని యొక్క వర్ణాతీరం వీరుస్తూ వచ్చింది. అంటే ఆ రక్షణ కార్యం అనేది, నీతి అనేది ఇతరులు అడుగుతూ వస్తారు. అర్థమైనా? అందుకంటాడు, మీ నిర్మల మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న ఈ నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతువాడు ప్రతి వానికని
ఈ రోజుల్లో ఈ పేతురు రాసిన పత్రికైనా తిమోతి రాసిన పత్రికలైనా వారు శ్రమల మధ్య నుండి దేవుని యొక్క పత్రికలు రాస్తూ వచ్చారు. ఎందుకు ప్రభుని ఎరిగామమ్మా అడగచ్చు మనల్ని. నిజంగా ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు ఈ దేశంలో మనలాంటి వ్యక్తులకి జరిగితే ఎంతమంది ప్రభుని అత్తుక్కుంటారో తెలియదు. ఋతు గ్రంథం 1:14 నుంచి రాసినప్పుడు నయం అంటుంది, నీ తోడికోడలు తన దేవుని దగ్గరికి, తన ఇంటి వారి దగ్గరికి, తన జనుల దగ్గరికి వెళ్ళిపోయిందమ్మా, నీ వెళ్ళిపో. అట్లే మనం వెళ్ళిపోతాం అంతే. నీ తోడికోడలు ఉందో చూడు, ఆమె తన జనుల దగ్గరకు, తన దేవుని దగ్గరకు, తన జనం దగ్గరికి వెళ్ళిపోయింది, నువ్వు వెళ్ళిపో. అంటే పరిస్థితులు మనకు అందుకే రాయబడింది. 1 పేతురు 3:14 అంటుంది, 14 మీరు ఒకవేళ నీతి నిమిత్తం శ్రమ పడినను మీరు ధన్యులే. 14 రెండో మాట వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి అన్నాడు. అప్పుడు అంటాడు, ఎందుకంట మీరు ఒకవేళ నీతి నిమిత్తం శ్రమ పడితే, శ్రమల పాలైతే, నిందల పాలైతే, వారి బెదిరింపు మీ మీదకి వస్తే కదా. ఇవి రాలేదు ఇప్పుడు పరిస్థితులు చూడండి, ఇవన్నీ కనబడుతున్నాయి. అసలు మళ్ళా ఓపెన్గా మాట్లాడుతున్నాం దేవుని యొక్క వాక్యం. అసలు మనకు లైవ్ అనేది లేదు. మన పక్షాన మాట్లాడే నాయకులు కూడా లేరు. అర్థమవుతుందా? మన పక్షాన మాట్లాడే నాయకులు లేరు, మన పక్షాన మాట్లాడే ప్రభుత్వాలు లేవు, మన పక్షాన్ని నిలిచిన ప్రజలు కూడా అదే లేరు. కేవలం ఏదో కొన్ని మనకు సేఫ్టీ కొన్ని రిజల్ట్స్ కనబడుతున్నాయి తప్ప. మరి ఇలాంటి పరిస్థితులు మనకు వస్తే నిలబడే దమ్ము, ఇలాంటి పరిస్థితులు మనకు వస్తే నిలబడే విశ్వాసం మనకుంది. అందుకంటాడు, నిర్మలమైన మనసాక్షి కలిగిన వారే మీలో ఉన్న ప్రతి ఈ నిరీక్షణ గురించి మేము ఏ తోడు ప్రతి వారికి సాత్వికతోనూ అన్నాడు. మన హృదయాలు దేవునికి ప్రతిష్ఠ కావాలి. మన హృదయాలు ప్రభునందు అలా స్థిరత్వం పెట్టుకోవాలి. ఊరికే డమ్మిగా వాడి వెంబడించేది కాదు. శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి. అందుకే మత్తయి సువార్త 7:21 నుంచి రాసినప్పుడు, ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యం ప్రవేశించడు కానీ నా చదువు 7:21 నుంచి ఇప్పుడు 24 వచ్చి వాన వస్తాయి, వరదలు వస్తాయి, గాలి వస్తాయి, ఆ ఇంటిని కొడతాయి. కట్టబడేది మామూలు కట్టబడదు. క్రైస్తవత్వం అనేది కట్టబడేది మామూలు శ్రమలు లేకుండా కట్టబడకూడదు. అంటే శ్రమలు ఉంటాయి, ఇవి ఇరుకుంటాయి. అందుకంటాడు మత్తయి సువార్త 7:24 అయ్యా నా మాట విని నా మాట చెప్పులు చేయి ప్రతి వాడును బండ మీద తన ఇంటిని కట్టుకున్న బుద్ధివంతుని పోలి ఉంటాయి. వాన వచ్చెను, వరదలు వచ్చెను, గాలి విసిరా ఇంటి మీద కొట్టెను అని రాయబడింది. కొట్టదా? బాధలు రావా, శ్రమలు రావా, ఇరుకు రాదా, ఇబ్బంది రాదా? అప్పుడు కూడా నిర్మలమైన మనస్సాక్షి ఉండాలి. ఏ తోడుకు ప్రతి వారికి సమాధానం వెళ్ళి ప్రభుని ఎందుకు వెంబడిస్తున్నావు అంటే చెప్పే అనుభవం ఉండాలి. నేను ప్రభుని వదిలిపెట్టిన విశ్వాసం ఉండాలి. ఇది లేకపోతే రాబోతున్న మనందు యెషయా 3వ అధ్యాయం చదువుకుంటూ బండి అక్కడ కొద్దిగా ఇక్కడ కొద్దిగా వాక్యం ఉంటాయి. అక్కడ కొద్దిగా ఇక్కడ కొద్దిగా వాక్యం ఉంటుంది. పరిపూర్ణమైన వాక్యం ఇప్పుడు సువార్తలు కూడా నిలిచిపోయినాయి. అంటే అర్థం ఏంటి? వాక్యం ఉండదు,
పరిస్థితులు మనకు అనుకూలం, అప్పుడు కూడా మన ప్రభును హత్తుకొని ఎందుకంటాడు. అందుకే మీరు ఒకవేళ నీతి నిమిత్తము 1 పేతురు 1:3-14 అంటాడు, మీరు ఒకవేళ నీతి నిమిత్తం శ్రమ పడిన మీరు ధన్యులే, మీరు వారి బెదురుకు భయపడకుడి, కలవరపడకు, నిర్మల మనసాక్షుల వరే మీలో ఉన్న నిరీక్షణ గురించి మీరు నేతవాడు ప్రతి వారికి స్వాతంతోనూ భయముతోనూ సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి. మనం సాత్వికం ఉండాలి, ప్రభువు హత్తుకొని భయపడాలి. రూతుని అడిగితే అది చెప్తాది. ఏమ్మా, రూతు గ్రంథం 1:15 చూసినప్పుడు నయమంటుంది, ఇదిగో నీ తోడుకెళ్ళి తన స్వజనకు తన దేవుడికి వెళ్ళింది, నీవెందుకు వెళ్ళలేదంటే అప్పుడు అంటుంది 16 నుంచి, నీవు నివసించే చోటు, నీవు మృతి పొందు చోటు, నేను మృతి పొందుతూ వస్తా. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు నన్ను మరణ తప్ప మరి ఏది నన్ను విడబాటుకున్నట్లు మన తీర్మానం అట్లుందా? మన తీర్మానం అట్లుందా? అదే కాకపోతే మన వెంబడింపు, మన మనస్సాక్షి ఓ రోజు ప్రభు అడుగుతాడు, నిర్మలంగా ఉందా అమ్మా నిన్ను? ఏతు అడుగు ప్రతివానికి నువ్వు సాత్వికత ఉందా? ఏతు అడుగు ప్రతివానికి భయం కలిగి ప్రభును మీరు ప్రతిష్ఠించుకున్నావా? ప్రభుని ఎరగని జనాంగం మధ్య ప్రభును చూపే జీవితం అందా? ప్రభుని ఎరగని జనాంగం మధ్య ప్రభుతో ఉండే జీవితం అంది. అందుకే రాయబడిన ప్రకారం రోమిలకు రాసిన 1:11 రాయబడిన ప్రకారం, అట్టి వాటిని చేర్చు వాటితో అభ్యసించే వారి మధ్య మనం ఉంటున్నామా? మనము లేమా? ఏ ఫీల్డ్లో పోతే ఆ ఫీల్డ్కి రూపురేఖలు మార్చుకోమా? ప్రభు నీ మనస్సాక్షి మీద నేరమోపుతాడు. ప్రభు నిన్ను అడుగు ప్రతి వ్యక్తికి హెచ్చరిక చేస్తూ వస్తాడు. డమ్మిగా ఉండద్దు, ఫలించువాడిగా ఉండాలి. వానొస్తాయి, వరదలు వస్తాయి, గాలి వస్తాయి, ఇంటి మీద కొడుతుంది. బండ మీద కట్టబడిన ఇంటి వలె ఉండాలి. మళ్ళా ఇసు మీద కడితే అది లేనట్టుగా కనబడుతూ వచ్చింది. మళ్ళాంటి వారు కాకూడదు. ఈ రాత్రి నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారుగా ఉంటున్నామా? 4వదిగా రాయబడుకుంటూ వచ్చింది, దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, మంచి మనస్సాక్షి కలిగిన వారుగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు రాస్తూ 1 తిమోతి రాసిన పత్రిక 1:5 అపోస్తలుడైన పౌలు అంటాడు, 1 తిమోతి 1:5 మంచి మనస్సాక్షి ఎలా ఉంటారా? మంచి మనస్సాక్షి దేవుని ఎదుట మన మనస్సాక్షి. అపోస్తలుడైన పౌలు మాట చెప్పాడు. 23వ అపోస్తల కార్యములు 1వ వచనం, 23వ అపోస్తల కార్యములు 1వ వచనం. ఎవరు ఎదురు నడుచుకుంటున్నాట? మనం ఎదురు నడుచుకుంటూ వస్తాం. మంచి మనస్సాక్షి అంటే మన మనస్సాక్షి నిర్మలంగా ఉండాలి. మన మనస్సాక్షి నేరమోపగా ఉండకూడదు. మరి రాత్రికాల ప్రభు పిల్లలుగా మనం ఒకసారి పరీక్షించుకుంటూ వస్తాం. ప్రభా ఆనాడు ఊరికి రాలే అపోస్తలుడైన పేతురు, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ శ్రమల గుండా 64 క్రీస్తకము 64లో మొదటి పత్రిక, 66లో 2వ పత్రిక రాశాడు. సరసాల జీవితంలో ఉండి ప్రభు పిల్లలుగా వారిని హెచ్చరిక చేశారు. తీతు పత్రిక కూడా శ్రమల పాల్లో ఉండే రాసినప్పుడు సంఘాల గురించి రాస్తూ వస్తారు, ఆదరిస్తూ వస్తారు, వారు సరిపరుస్తూ వస్తారు. రాసినప్పుడు కూడా అప్పటి పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. నీరో చక్రవర్తి పరిపాలనలో దేవుని యొక్క జనాంగం గురించిన తీర్మానాలు కఠినంగా ఉన్న రోజుల్లో ప్రభుని వెంబడించి శ్వాసలు చూస్తూ వస్తారు. కాబట్టి ప్రకటన 6:9-10 మాట్లాడారు. చదవండి. ప్రకటన 6:9-10. ప్రకటన 6:9-10 లేదా? నాతా అలా అంట తీర్పు తీర్చేంత వరకు కూడా శ్రమలు వస్తాయి.
ప్రభు ఎదుటి వాళ్ళు అడుగుతూ వస్తున్నారు. ఎవరు? ఆత్మలు అడుగుతూ వస్తున్నారు. ప్రాత సత్యస్వరూపి ఎందాక తీర్పు తీర్చకుందు ప్రకటన 6 9-10 జ్ఞాపం చేసినప్పుడు, అంటే ఎలాంటి శ్రమల మధ్య వాళ్ళు దేవుని ప్రజలుగా వారు వెంబడిస్తూ వస్తారంటే, 5వ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తమును వధింపబడిన ఆత్మలను బలిపీఠ క్రింద నేను చూచితిని. వారు నాతా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చక ఉందువు, మా రక్తం నిమిత్తము భూనివాసులకు ప్రదర్శన చేయకుందు అని బిగ్గరగా కేకలు వేసరి. అంటే శ్రమల పాలుక మనం తీర్పుకు అప్పచెప్పాడు స్థితిలోకి దేవుడు తీసుకొచ్చినా కూడా, అందుకే రాయబడింది 11లో, తెల్లని వస్త్రముల వారిలో ప్రతివానికి ఇవ్వబడను మరియు వారి వలనే, అంటే ఎలాంటిదంట, పవిత్ర జీవితం కలిగి ఉన్నారు కాబట్టి పరిశుద్ధమైన వస్త్రాలతో ఉన్నారు. శ్రమలు ఓర్చారు వాళ్ళు, పరిస్థితులకు తగ్గట్టుగా వారి జీవితాల్లో మలుచుకోలేదు. నేను చెప్పాను కదా, 40 రోజులు వస్తే మనము కూడా ఏదో గుడ్ ఫ్రైడే పాటించే దినాలు వంటి దినాలు కాదు. మన మనస్సాక్షి ఎలా ఉండాలట? అపవిత్రమైనదిగా ఉండకూడదు. మన మనస్సాక్షి కల్మషలేనిదిగా ఉండకూడదు. మన మనస్సాక్షి నిర్మలమైనదిగా, శ్రమలు చూసినప్పుడు కానీ హింసలు చూసినప్పుడు కానీ ఏతువాడుకు ప్రతి వానికి ప్రభును చూపే మనస్సాక్షి కావాలి. కలవరపరిచే ఆత్మలు కాదు. ఇది లేకపోతే ఓ రోజు ప్రభు నేను అడుగుతాడు, నిర్మలంగా ఉంటున్నావా? మనస్సాక్షి కల్మషం లేకుండా చూస్తావు. గేహజీ నాది అడిగింది, నువ్వు సంపాదించావయ్యా, నీ సంపాదన నేను కాదని చెప్పలేనే, కానీ రాబడుకుంటూ వచ్చింది. చదువమ్మా, మా 2వ రోజులు 5వ-26 వచ్చినాము. 2వ రోజుల గ్రంథం 5వ-26, 2వ రోజుల గ్రంథం. ద్రవ్యమును వస్త్రములను ఇప్పుడు అంటాం ఆ రోజుల్లో కుష్ఠరోగి వస్తే మొదటి ఆ లేవీకాండము 13 మరి 14 అధ్యాయాలు ఎంతగా విలువేశారంటే, 14 అధ్యాయం 41 నుంచి చదవమ్మా. లేవీకాండం 14 అధ్యాయం 45 నుంచి చదువు. ఉండు లేవీకాండం నేను చదువుతాను. సారీ 13:45 చదువుమా. ఇప్పుడు కుష్ఠరోగి ఆడుండాలి, పాలెమునకు వెళ్ళపట్ట వారి నివాసం. అంటే ఎంత దౌర్భాగ్యుడంటే, దేవుని సేవ, పరిచర్య బాధ్యత అన్నీ చెప్పాడు, అన్నీ పోగొట్టుకొని ఈ ధనము ఈ ఆస్తి వారి వెనక రాలేదు సరికదా. ఇప్పుడు వాడు సమాజంలో కూడా కూర్చోకూడదు. ఈరోజు ఇంతకుముందు దేవుని సేవకుడు అని చెప్పి ఘనపరిచి ప్రార్థన చేసి ఆ మనుషులు రాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు సమాజం మధ్య నుండి ఉండే ఆ మనుషులు వారి దగ్గరకు రారు. ప్రార్థన వెళ్ళిపోయింది, సేవ వెళ్ళిపోయింది, పరిచర్య వెళ్ళిపోయింది, అన్నీ వెళ్ళిపోయి ఏ స్థితి దిగజారిపడంటే పెదవులు కప్పుకొని ఎవడని కనపడితే అపవిత్రుడు తాను బ్రతికింది నమ్మలన్నీ ఊరు వెళ్ళిపట్ట ఉండాలి. వాని దగ్గరికి ఎవడు రాడు. అంత హీనమైన స్థితి. కాబట్టి మన మనసు మనతో ఉంటాయి. ఇక్కడ ఈ స్థితి. ఇప్పుడు రెండవది కావాలని అడుగుదాం, గేహాజీని అడుగుదాం అనుకో. ఏమయ్యా గేహాజీ గారు, చనిపోయావు కదా, నీవు ఎక్కడ ఉన్నావు, నీకేమైనా పరలోకంలో స్వాస్థ్యం ఉందా అని అడిగామనుకో. ఇప్పుడు ఆయనకి ఉంటుందా? ఆ ధనం ఏమైనా వెనక్కి వస్తుందా? ఇప్పుడు ధనవంతుడు లూకాసు వార్త 10వ అధ్యాయంలో ధనవంతుడు కూడా అడిగితే కూడా మిక్కిలి ధనవంతుడు, వాడు నివసించడానికి మరి ఎంతో సుఖానుభూతితో కలిగి ఉన్నాడు. అలాంటి వ్యక్తిని ఇప్పుడు అడుగుదాం అనుకో, ఎవరు నీ దగ్గర ఒక ఎనిపోయినాడు వెనక్కి తీసుకుపోయినావా? అప్పుడు అనిపిస్తాయి ఇప్పుడున్న రోజుల్లో, ఇదే ధనముగినా
మనం తీసుకొని పోయి అక్కడి వరకు ఆడ కట్టుకోవచ్చు అనుకుంటే కానీ ఊరికే ఇప్పుడున్న ఈ లోకంలో ఉన్న మనుషులు రక్తాన్ని ఊరికే రక్తాన్ని ఏర్లే పారించి ఆ రక్తం మీద ఇంట్లో కట్టుకునేవారు. అర్థమైన అంత క్రూరత్వం ఉంది, అంత భయంకరమైన పాప జీవితాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నీకు ఎన్పి కూడా 0.1 ఎన్పి కూడా అక్కడ రాదు. కాబట్టి అందుకే మధ్యస్వార్థ ఆరోగ్యాలు అంటాడు, దీని కొరకు కాదు. ఇవన్నీ ఉంటాయి, దొంగలు పడతారు, దోచుకుంటారు, చిమ్మబడతారు, ఇవన్నీ తినిపిస్తాయి, ఇవన్నీ మీనక రాదు. ఇప్పుడు గేహాజీ కూడా అదే స్థితి కోల్పోయాడు. కాబట్టి మన మనస్సాక్షి దేవుని సన్నిధి నుండి వెళ్ళిపోతే, అందుకే ప్రభువు 4:10 అంటాడు, వారు నిర్మలమైన మనస్సాక్షి కలిగి ప్రభుని మంచి మనస్సాక్షి కలిగి శ్రమలు అనుభవించారు. కాబట్టి 11లో రాబడే ప్రకారం తెల్లని వస్త్రం ధరించుకొని ప్రభుతో ఉన్నారు సదాకాలము. 2వ దశలో రాసిన పత్రిక, 1వ దశలో రాసిన పత్రిక 5వ అధ్యాయం ఆఖరి వచనంలో రాయబడింది, సదా మనం అంటే 4వ అధ్యాయం ఆఖరి వచనంలో రాయబడింది, సదా మనం ఆయనతో ఉంటామన్నాడు. 1వ దశలో రాసిన పత్రిక 4వ అధ్యాయం ఆఖరి వచనంలో రాయబడుకుంటూ వచ్చింది, సదాకాలం ఆయనతో ఉంటాం. అంటే ఆయనతో ఉండే నిరీక్షణలోకి వస్తాం. ఆఖరికి మాట్లాడబడింది, పవిత్రమైన మనస్సాక్షి కలిగి ఉంటూ వస్తాం. రండి ఆ మాట చూస్తాం. 1 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. 1 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. పవిత్రమైన మనస్సాక్షి అంటే ఎవడడిగినా కూడా నేను పవిత్రంగా ఉంటాను. అందుకని రాయబడింది. 1 తీసుకురాసిన పత్రిక 1వ అధ్యాయం 10లో పవిత్రులు కానీ నీవు పవిత్రులే. అపవిత్రమైన జీవితం అంటే అపవిత్రమైన దానికి ఎంత మాత్రం తావ్యం, అపవిత్రమైన జీవితానికి తావ్యము, పవిత్రమైన సాక్షి. పరిశుద్ధుడైన అగస్టిన్ అవును యవనస్తుడు రక్షణ మార్గం పొందుకు మునుపు 14 సంవత్సరాల వయసులోనే చెడిపోయాడంట. 14 వయసులోనే చెడిన వాడైపోయాడు. ఎంత చెడిపోయాడంటే వానికి రాని బూతలు ఇంకోనికి రావు, రికార్డు రాశాడంట. బూతులు కొత్త పదాలు ఎట్లా వాడాలి అని, అంటే బూత్ పదాలు ఎట్లా వాడాలి అని, బూత్ పదాలు కొత్తవి ఆ రోజుల్లో రాసుకుంటూ వచ్చాడంట. ఇది మనం మాట్లాడితే మాటికి అంటే అంత నీచంగా జీవించాడు. వాళ్ళ తల్లి మంచి విశ్వాసరాలు కన్నీటి ప్రార్థన చేసి తన కుమారుని కొరకు ప్రారంభం చేస్తూ వస్తే ఆ కన్నీటి ప్రవాహం దేవుడు ఒక రోజు అతని మనసు మార్చింది. యవ్వన కాలంలో రక్షణ మనసు పొందాడు. అప్పటికి అన్నీ చెడిపోయాడు. అంటే ఇది లేదనకుండా భ్రష్టత్వం, కామకత్వం, వ్యభిచారాలు అన్నీ వచ్చాయి. అన్నిటి నుండి బయటకు వచ్చేసాడు. రక్షణ పొందాడు, ప్రభు ఎదుట ఒప్పుకున్నాడు, పాపక్షమ పొందాడు, దేవుని పిలుపు నమ్మకంగా ఎరిగి పిలుపు కొరకు జీవించినప్పుడు దేవుని సేవ చేస్తూ రోజు అదే ప్రాంతంలో, అంటే ఎక్కడైతే పాపం చేశాడో అదే ప్రాంతంలో వెళ్తున్నాడు. ఆయనకు సుపరిచితురాలైన ఒక యవనస్త్రాలు ఆయన పిలిచి అడుగుతుందంట, అగస్టిన్ ఏమై అట్లా పోతున్నావు, ఇంతకుముందు నా దగ్గరికి వచ్చేవాడు, రండి అంటే అప్పుడు అయిందంట, ఈ అగస్టిన్ నా తల్లి యొక్క కన్నీటి యొక్క ప్రార్థన వల్ల కొట్టివేయబడి ఇప్పుడు పరిశుద్ధుని అగస్టిన్గా ఉన్నానన్నాడంట. చెప్పగలమా మన జీవితంలో మాట? పవిత్రమైన సాక్ష్యము, నిర్మలమైన సాక్ష్యము ఇది కలిగిన వాడుగా అపోస్తలుడైన పౌలు కూడా అన్నాడు. అందుకే 2 తిమోతి 4వ అధ్యాయంలో రాస్తాడు. 6 నుంచి రాసినప్పుడు పాలార్పంగా పోయబడి విశ్వాసములు కాపాడుకున్నవాడై ఆయన ఒక మాట అంటాడు. రండి 2 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7-8 చదువుమా. ఆ భూలోకం ఉన్నప్పుడు ఇచ్చిన శుభ నిరీక్షణ అది. మంచి పోరాటం పోరాడాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను నా ఎందుకంటాడు. ఇక మీద నాకు నీతి ఏళ్ళంట మంచి పోరాడుతుంది, నా కడబట్టించా. ఎంతవరకు ఉన్నాడట? మరణము ఆయన తీసివేసే క్షణం. నీరో చక్రవర్తి దినాల్లో క్రీస్తు 66వ సంవత్సరం ఆ కాలం మధ్య పౌలుని చెరసాల్లోనే అట్లాగేసి కొన్ని 2-3 ఏళ్ళు భయంకరంగా శ్రమల పాలు చేసిన అతను మార్పు రాకపోతే మరణం రాశారు, నీకే ఖడ్గంతో నరికి చంపుతామని, కండ్రాగుడ్లతో నరికి చంపుతామన్నారు. సరే ఒప్పుకున్నాడు. దాని కొరకు వాళ్ళు ఎట్లా వచ్చారంటే పండగ దినానికి ఒక అల్లుడు తినేకొస్తారు చూడు, అట్లా వచ్చారంట వాళ్ళు. అర్థమైనా?
పండుగ దినంది ఎదుట ఎట్లయితే మనము ఇంటి అల్లుడు వెళ్ళి వస్తారో అలా వెళ్ళిపోయారు. చాలా ఉన్నాయి హతసాక్షులకి జీవితాలు. అంటే వాళ్ళ అంత సంతోషంతో దేవుని కొరకు ప్రోక్షించుకొని తనకు తానే తలాట్లు పెట్టాడు, నరకండి అని. అంటే ఉన్నతమైన పిలుపు. అందుకంటాడు పిలుపులు రాసిన పత్రిక 3:14 నుంచి, ఉన్నతమైన పిలుపు కలుగు బహుమాన నిమిత్తం క్రీస్తు శ్రమలు నిందలు భరించారు. ఆ పిలుపు కలిగిన వారు జీవించారు కాబట్టి ఆ పరుగులో 2 తిమోతి 4:7 అంటాడు, నా పరుగు కడముట్టించితిని, నా విశ్వాసం కాపాడుకుంటుని. కాబట్టి అలాంటి అనుభవం ఉంది కాబట్టి ధైర్యంగా 8 దోషులు అంటాడు, ఇక మీద నాకు నీతి కిరీటం ఉంది అన్నాడు. నీతి కిరీటం ఉంది. ఆయన వెళ్ళిపోతుంటే ఆ కిరీటం అలాగే కంటికి కనబడుతూ వచ్చింది. దేవుని యొక్క దూతలు ఆయనకి కిరీటం ధరింపజేస్తారని దర్శనంలో చూస్తూ వచ్చాడు. అది విశ్వాసం, అది మంచి మనస్సాక్షి. అలాంటి జీవితంలో నీవు ఉన్నామా? ముగిస్తున్నా, పరిశీలించుకో. కడవరి దినాల్లో ఉన్నాం. ప్రభు నిన్ను అడిగేది అదే, అయ్యా నేను మామూలు కాదు, నిన్ను రక్తం ఇచ్చుకున్నా. అన్ని జాతి నీవు విగ్రహార్థికులు మనము. అక్కడి నుండి అపోస్తలుడైన మరి పౌలు సెలవిచ్చిన ప్రకారం, లేదా యెహోషువ 24 మొదటి 2 వచనాల సెలవు ప్రకారం అబ్రాహాముతో కూడా అదే, వారి జనాంగంతో కూడా అదే అంటాడు. దేవస్కాండం 8వ అధ్యాయంలో, దేవస్కాండము 7వ అధ్యాయంలో అనేక సార్లు ఎత్తి చేస్తూ వస్తాడు. అయ్యో మీరు లెక్కకి తక్కువే, నేను ఏర్పాటు చేసుకున్నా. 7వ అధ్యాయం 5 నుంచి రాసినప్పుడు పైన అన్నాడు, మేము నేను ఏర్పాటు చేసుకున్నా. అబ్రాహాముతో వాగ్దానం చేశాను, క్రీస్తులో మనకు వాగ్దానం చేశాడు. నేను మేము కొన్నాను, స్వాస్థంగా ఏర్పాటు చేసుకున్నా, జనాంగం ఏర్పాటు చేసుకున్న. ఇప్పుడు మీకు ఒక రాజ్యం నియమించాను. మొత్తం 6:10 అంటాడు, రాజ్యం నియమించాను. ఆ రాజ్యంలో నేనుండు స్థలంలో మళ్ళా నేను తీసుకొని వెళ్తా. అలాంటి స్థలంలో నేను ఉండాలంటే ఈ లోకంలో మంచి సాక్ష్యం, ఈ లోకంలో మంచి మనస్సాక్షి, నిర్మూలమైన మనస్సాక్షి, కల్మషం లేని మనస్సాక్షి, పవిత్రమైన మనస్సాక్షి కలిగి ఉంటేనే ప్రవేదింటుంటాం. లేకపోతే భ్రష్టమైన మనస్సు, చెడు మనస్సు కలిగి నీచమైన సంస్థ కలిగి జీవిస్తూ వస్తే ఇక్కడే మనం భక్తిగా ఉండొచ్చు, కానీ మన ఆరాధనలు ఇక్కడి వరకు ఉంటే కానీ, మన ప్రార్థనలు ఇక్కడి వరకు ఉంటే కానీ, ఓ రోజు వస్తే అందుకే రాయబడింది, ఆ రోజు వస్తే నేను మళ్ళీ చాలాసార్లు చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తాను, మనకు ఒక అపాధి కూడా ఎల్లప్పుడు నేరం మోపుతూ వస్తాడు. వీడు పలానోడయ్యా పలానా రకాలు చేస్తూ వచ్చాడయ్యా, వీనికి ఎట్లా నువ్వు రాజ్యం ఇచ్చావు. రెండవది, మనం రాసిన మన యొక్క చరిత్ర అంతా కూడా మలాకి 3:10 ఆయన గ్రంథంలో వస్తాయి. కీర్తనలు 139 కూడా రాస్తొస్తాడు, అయ్యా మా మాటలన్నీ గ్రంథంలో లిఖితములవుతున్నాయని. కాబట్టి మనం అన్నీ రాస్తాడు. అందుకంటే నీ కూర్చుంటా, లేచుట, నిలుచుట నీకు బాగా తెలియను. మన చరిత్ర అంతా కూడా ఆయన గ్రంథంలో ఆయన చరిత్ర రాస్తూ వస్తాడు. ఒకరోజు వస్తాయి అవన్నీ చూసినప్పుడు. మనం నీతిగా చేసామా? 2 కొరింథీ 5:9-10 కూడా అంటాడు, క్రీస్తు న్యాయపీఠం మీద నిలబడితే అవన్నీ కనబడుతాయి. అప్పుడు తప్పించుకోలేము. కాబట్టి పరీక్షించుకుందాం. ప్రభువా నేను మంచి మనస్సాక్షిని విడిస్తా, నిర్మలమైన మనస్సాక్షిని విడిస్తా, పవిత్రమైన మనస్సాక్షిని విడిస్తా. ప్రభువా నేను హత్తుకుని జీవిస్తా, మరి రూతు వలె, అయ్యా మరి తిమోతి వలె. ఆనాటి అపోస్తుల దినాల్లో, ఆనాటి ఎఫెసు సంఘంలో ఉన్న విశ్వాసుల్లో వారి అపవిత్రత పోగొట్టుకోవడానికి తిమోతిని హెచ్చరిక చేస్తూ పౌలు హెచ్చరిక చేసినట్లు నాకు హెచ్చరిక చేస్తున్నావు. నాలో కల్మషం ఉంది, నాలో మత్సరం ఉంది, నాలో క్రోధం ఉంది, నాలో దూషణ ఉంది, అసూయ ఉంది, చెడిన జీవితం కలిగిన వాడిగా ఉన్నా, భ్రష్ట జీవితం కలిగిన వాడిగా ఉన్నా, లేదా ధనము కొరకే గిహాజీ కోల్పోయినట్లు కోల్పోతున్నా. కాబట్టి పరీక్షించుకుంటాం. ఒకరోజు వస్తే మనం చూసాం లేవికాండం 13:45-46 కేకలు వేసే స్థితి, ఊరు వెలుపడి స్థితి, అంటే పరలోకి వదులుకుంటాం, నిత్య నాశనం కొడుస్తాయి. మత్తయి 13 ఆఖరిలో రాబడుకుంటూ వచ్చింది. మనమంతా కూడా నరకంలో కేకలు వేస్తే వస్తాయి, మనమంతా నరకంలో మంటల్లో మధ్య వెల్లడిస్తాయి. ఇవన్నీ తప్పించుకోవడానికి ప్రభు ఇంత ప్రయాసపడి ఆ రాజు వదులుకొని ఈ రాజ్యంలోకి వచ్చి నీ కొరకు ఇంత క్రయం చెల్లించాడు. క్రయం చెల్లించిన యేసు ప్రభుని నువ్వు నిర్లక్ష్యం చేస్తే, అందుకే రాయబడింది, ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే సులువుగా తప్పించుకోలేవన్నాడు ఎబ్రీ 12 కాబట్టి తప్పించుకోలేవు. పరీక్షించుకో. నీ మనస్సాక్షి నీ మీద నేరం మోపుతుందా? నిర్మలంగా ఉంటున్నావా? చెడు జీవితంలో ఉంటున్నావా? నేను దోషం లేని జీవితంలో ఉంటున్నావా? మనమందరం కూడా దోషులమే. పరీక్షించుకుందాం. ప్రభా ఈ రాత్రి నువ్వు నన్ను అడిగిన శ్రమలు చూసి తొట్టెల జీవితం, బాధలు చూసి తొట్టెల జీవితం, దూషణ జీవితం
కాబట్టి నన్ను కడుగు, పవిత్రపరచు, మంచి మనస్సాక్షి, నిర్మల మనసు కలిగి నిన్ను వెంబడిస్తూ వస్తా, నా సాక్ష్యం నేను మరణం వరకు కాపాడుకుంటా. పౌలు అదన్నాడు, నా పరుగు కడముట్టించి తిని అన్నాడు. ఆ వరకు తను కాపాడుకున్నాడు. మనం అట్టి వరకు ఉన్నట్లు ప్రభు సాయం చేయడానికి దయచేసి తల నుంచి ప్రాణం చేస్తొస్తాం. తల ఉంచండి, ప్రాణం చేస్తొస్తాం. నిత్య జీవము చేపట్టి సత్యవేదము చేబుని, నిత్య జీవము చేపట్టి సత్యవేదము చేబుని, పవిత్ర హృదయములతో పోరాడోడి విజయముతో, పవిత్ర హృదయములతో పోరాడోడి విజయముతో, ఈ శ్వాస సహితముగాను ప్రకటించుడి యేసుని, విశ్వాస సహితముగాను ప్రకటించుడి యేసుని. పరిశుద్ధ